బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయి బెయిల్ మీద బయటికి వచ్చిన తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. తన మీద కోపం ఉంటే తనపై చూపించాలని, కానీ ఇలా ఓ పేద రైతును జైల్లో పెట్టడం ఏంటని నిలదీశారు. ఇంతటి అన్యాయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కూడా ఇలా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి అనుకుంటే వీళ్ళెవరైనా మిగిలేవారా అని ప్రశ్నించారు. ఎవరికి ఏమైనా కాపాడుకుంటానంటూ చెప్పుకొచ్చారు. మీరు నాకు ₹1 లేకుండా నా బిడ్డలు నా కోరుకున్న వాళ్ళు లేకుండా తీసుకొచ్చి చాలా సంతోషంగా జరిగింది. అన్యాయం కేవలము సరిగా ఇంత చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ అయింది, నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టింది నాకు అర్థం కాదు. నా మీద కోపం ఉంటే నాతో కొట్టాడాలి, నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గాళ్ళ మీద నీ మీద తీసి ఇంత చిల్లరతనం మీద నాకు అర్థం కాదు. మీరు బాధపడకూరు, భయపడకూరు. మొన్నటిదే కాదు, మీ ఒక్కరినే కాదు, ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాల కాపాడుకుంటా. మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినాను నేను టీవీలో. బాగా మాట్లాడింది, అదే అది మాట్లాడింది మీరా మీరు మాట్లాడింది సారీ రాయన్న, నా వల్ల నీకు ఇబ్బంది అయింది, నా మీద కోపంతో నీ మీద పడ్డారు, బాధపడక కాకపోతే అన్న. ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోడి. అట్లా 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులుదురా? మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటాం, వాళ్ళని అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయాలి. ఇంత న్యాయం పేదోళ్ళు. గరీబ్ గల పుట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు, మిమ్మల్ని జైల్లో పెట్టుడేంది, ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేసుడేంది. ఏం చిల్లర ప్రభుత్వం ఇంత గలీసా? భయపడకురి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా. ఈ లోపల కూడా ఉంటా, రేపటికి కూడా ఉంటా. ఆ విజ్ఞప్తి ఏంటంటే అంత మాట ఎందుకు, ఆరోగ్యం కాపాడుకోకండి, ఆరోగ్యం కాపాడుకో, పిల్లల్ని మంచిగా చూసుకో. ఏం చదువుతున్నావు బిడ్డ? ఒకటే ఇల్లు గోరంటాలు, అది కూడా రవీంద్రరావు గారికి బాగా దగ్గర అయిపోయింది. పిల్లలు ఉన్నారా? ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరేమన్నా పిల్లలు? ఏం కాదు కదా, ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా. అది కేసు పీసు ఏం కాదు, అంత బోగస్ కేసు, బోగస్ కథ. కేవలం నా మీద కోపం, నీ మీద తీసే ప్రయత్నం చేసింది వాడు. గట్లా తయారైన ప్రభుత్వం. నేను చూసుకుంటా, ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు. మన మధు, మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వాళ్ళు అంటున్నారు కదా, ఏం పడదు. ఇంతకంటే ఎక్కువ ఉంటా నీకు ఎప్పుడు.